ఓకే, గుడ్ ఈవినింగ్ యూయర్స్ అందరికీ. సోమశేఖర్ స్టడీస్కి స్వాగతం. ఈరోజు మనం మెయిన్గా ఒక అప్డేట్ అంటూ వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే ఈరోజే మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడానికి మన గవర్నమెంట్ కోర్టుని పర్మిషన్ అడిగింది, కానీ కోర్టు ఒప్పుకోలేదు. జస్ట్ ఒక్కరోజుకి మాత్రం అది వాయిదా అడిగింది. అంటే రేపటికి, జనరల్గా ఇవాళ 12th, రేపటికి అంటే 13వ తారీఖు వాయిదా వేయడం అంటూ జరిగింది. పెద్ద ఒక రోజుకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఎప్పుడైతే మనకి ప్రాథమికకి, తర్వాత ఫైనల్కి వచ్చినటువంటి మిస్టేక్స్ ఎప్పుడైతే ఉన్నాయో అన్నిటిని సరిచేసి మనకి ఈ మెరిట్ లిస్ట్ ఇవ్వడం అనేది పెద్ద ప్రాబ్లం కానే కాదు. సో మెరిట్ లిస్ట్ ఇవ్వడం ద్వారా మనకి ఎవరు ఏ స్టేటస్లో ఉన్నారు అంటే, మెరిట్ లిస్ట్ అంటే టాప్ మార్క్ నుంచి బాటమ్ మార్క్ వరకు కూడా ప్రతి వాళ్ళని కూడా మెరిట్ లిస్ట్లో మనకి నేమ్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ తలుచుకుంటే చేయగలదండి, కానీ ఈ యొక్క డిఎస్సిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గవర్నమెంట్ ఇప్పుడు చేయకూడదు, ఆపగలదంటే ఆపేయగలదండి, కానీ ఈ యొక్క ప్రాసెస్ అంత వేగవంతంగా చాలా బాగా జరుగుతుందండి. చూసారా, మనం డిఎస్సి ఈ యొక్క మెరిట్ లిస్ట్ గురించి కానీ నార్మలైజేషన్ గురించి కానీ వెయిట్ చేసాం, కానీ ఆటోమేటిక్గా ఎవరు ఊహించిన విధంగా ఈ యొక్క నార్మల్తో కొన్నటువంటి కీని రిలీజ్ చేయడం అనేది మనం అందరం చూసాం. సో అందువల్ల నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మనము సెప్టెంబర్ 5th నాటికి టీచర్లందరూ కూడా, కొత్త టీచర్లందరూ కూడా న్యూ అపాయింట్మెంట్స్ తోటి గవర్నమెంట్ ఆర్డర్ని తీసుకుని, గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని విధుల్లో జాయిన్ అవుతారండి. అయితే మీరు ఏమీ worry అవ్వద్దు. చాలా మటుకు మ్యాక్సిమం ఎస్జిడిలో అయితే 4.5 మార్కుల వరకు పెరిగినాయండి. కొంతమందికి 2 మార్క్స్ పెరిగినాయి, కొంతమందికి హాఫ్ మార్క్స్ పెరిగినాయి, కొంతమందికి 0.75 మార్క్స్ కూడా పెరిగినాయండి. సో ఎస్జిటి విషయంకి వస్తే ఇలా ఉందండి. స్కూల్ అసిస్టెంట్ల విషయంలో అయితే మనం మెయిన్గా అబ్జర్వ్ చేస్తే పెద్ద ఎక్కువ స్కోర్ అనేది జరగలేదు, 1.5 మార్కులు మాత్రమే పెరిగింది. సో నేను కూడా ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని. నేను సోషల్ స్టడీస్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ రాస్తే నాకు 1.25 మార్క్స్ అనేది ఎడిషన్ అయింది. 71 మార్క్స్ రీచ్ అయ్యాను నేను. సో అందువల్ల ఎవరు భయపడిన అవసరం లేదు. చక్కగా మనము నూతనంగా సెప్టెంబర్ 5th కల్లా ఉపాధ్యాయ దినోత్సవం రోజున మనం టీచర్లను అడుగు పెట్టబోతున్నాం. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఇంగ్లీష్ మార్కులు చాలామంది నాది ఓల్డ్ మార్క్స్ చూపిస్తున్నాయి సార్, ప్రైమరీకి వచ్చిన మార్కులు చూపిస్తున్నాయి, ఇప్పుడు రాలేదు, ప్రైమరీలో ఉన్న మార్కులు చూపిస్తున్నాయి అన్నారు. కానీ ఇందాక ఏం చేసిందంటే 5:30 ఆ ప్రాంతంలో వీడు ఏం చేశాడంటే మళ్ళీ దాన్ని అప్డేట్ చేసి పెట్టాడండి. ఎవరు కంగారు పడుతున్న అవసరం ఏమీ లేదు. జస్ట్ ఈ యొక్క సర్వర్ బిజీ అవ్వడం వల్ల అటువంటి వస్తున్నాయి తప్ప ఇంకొకటి విషయం ఏం కాదు. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి. ఆ విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఏం చేశారంటే, ఇప్పుడు మన మార్కులు ఏం జరిగిందంటే టెట్ స్కోర్ని చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ రాశారనుకోండి, మ్యాథ్స్ వాళ్ళకి ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుంది కదా, ఈ మ్యాథ్స్ యొక్క టెట్ మార్క్ని ఇంగ్లీష్ మార్క్స్కి యాడ్ చేశారు, లేదా ఇంగ్లీష్ యొక్క టెట్ మార్క్స్ని మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి యాడ్ చేసి రిజల్ట్ ఇవ్వడం అంటూ జరిగింది. సో దీనికి మనం worry అవసరం లేదు, దానికి కారణం కూడా ఇచ్చారు. మరి ముఖ్యంగా కొంతమంది ఏం చేశారంటే, నాకు తక్కువ స్కోర్ వచ్చింది కదా, ఎక్కువ స్కోర్ యాడ్ అయ్యింది కదా, ఎక్కువ స్కోర్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను. అది చాలా ప్రాబ్లం అవుతుంది రేపు పొద్దున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్లోను. అందుకే మన టెట్ స్కోర్ కార్డ్, ర్యాంక్ కార్డు నడుపుతున్నారు. సో దయించి ఆ మార్కులను కూడా మనం జెన్యూగా మనం మార్చేసుకుని మన ఓన్ మార్క్ తోటి మనం ముందుకు వెళ్తాం. ఏదేమైనా అందరూ ఎవరైతే కొత్తగా సెలెక్ట్ అయ్యారో, నూతన విద్యా సంవత్సరంలో నూతన ఉపాధ్యాయులుగా జాయిన్ అవ్వడం అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్పుకుంటూ, ఈ యొక్క చిన్న వీడియోని ఆదరించమని, ఈ యొక్క చిన్న ప్రయత్నానికి మీ చిన్న వంతు సహాయంగా ఒక లైక్ ఇవ్వమని, ఈ యొక్క సోమశేఖర్ స్టడీస్ని సబ్స్క్రైబ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. మరి తిరిగి మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.